హాయ్ వెల్కమ్ ఫ్రెండ్స్, తెలుమితులకి స్వాగతం. ఎట్టకేలకు చివరికి మొత్తానికి 24,000 సక్సెస్ఫుల్గా క్రాస్ అయిపోయింది ఈరోజు. అది కూడా సెటిల్మెంట్ రోజు క్రాస్ అవ్వటమే కాకుండా లాస్ట్ 4 సెషన్స్ తీసుకుంటే కన్సిస్టెంట్గా పెరుగుతూనే వచ్చింది మార్కెట్. అయితే ఒక ఇంపార్టెంట్ పాయింట్ నోట్ చేయవలసింది ఏంటంటే, ఈ లాస్ట్ 4 డేస్లో నిఫ్టీ రికవర్ అయింది, కానీ విక్స్ వాలటైలిటీ ఇండెక్స్ ఏమీ తగ్గలేదు. ఒక్కోసారి కొద్దిగా నిన్న ఇవాళ అయితే కొంచెం నిన్న కాదు మొన్న ఈరోజు కొద్దిగా పెరుగుదల చూపించింది, కానీ తగ్గలేదు. విక్స్ పర్లేదు, యావరేజ్ అనుకోండి, పెద్ద పెరిగింది లేదు తగ్గింది లేదు, 14 దగ్గర ఉంది. ఆ స్టేజ్లో విశేషం ఏంటంటే అడ్వాన్స్ డిక్లైన్ రేషియో మాత్రం నెగిటివ్ వచ్చింది. నిన్న నెగిటివే, ఇవాళ నెగిటివే, ఇంతకుముందు కూడా 1-2 సార్లు నెగిటివ్ వచ్చింది. అంటే అడ్వాన్స్ డిక్లైన్ రేషియో నెగిటివ్ రావటం అంటే అర్థం ఏంటంటే మార్కెట్లో ఓవరాల్గా బ్రాడ్ బేస్డ్ బయింగ్ లేదనమాట. అంటే ఓవరాల్గా బయింగ్ లేదు, సెలెక్టెడ్ షేర్స్లో బయింగ్ వచ్చింది. ముఖ్యంగా నిఫ్టీ 50లో వచ్చింది ఆ బయింగ్. సో నిన్నైతే రిలయన్స్, నిన్న అంతకుముందేమో హెచ్డిఎఫ్సి బ్యాంకు, నిన్న రిలయన్స్, ఈరోజు కొద్దిగా రిలయన్స్ను కొద్దిగా టీసీఎస్, ఇట్లా మొత్తానికి పెరిగింది. కానీ కొద్దిగా ఆర్టిఫిషియల్గా పెరుగుతున్నదా అనిపించింది, లేదా షార్ట్ కవరింగ్ గట్టిగా ఉన్నదా అని తెలుస్తున్నది. సెటిల్మెంట్ రోజున మార్కెట్లు పెరగడం అంటే అర్థం ఏంటంటే దేర్ ఈజ్ షార్ట్ కవరింగ్, అంతేగాని ఇంకా పెరిగిపోద్ది మార్కెట్ అని చెప్పి కొనటం కాదు. రేపు తెలుస్తుంది, రేపు అంటే ఫ్రైడే తెలుస్తుంది. ఫ్రైడే ఏం తెలుస్తుంది? ఫ్రైడే కూడా బయింగ్ వచ్చింది అనుకోండి, జనరల్గా ఏమవుతుంది బుల్ మార్కెట్లో ఫస్ట్ డే ఆఫ్ ది సెటిల్మెంటు బయింగే ఉంటుంది. ఫస్ట్ డే సెకండ్ డే కూడా ఉంటుంది. ఆ మాటకు వస్తే ఫస్ట్ డే మండే కూడా ఉంటుంది, అట్లీస్ట్ ఫ్రైడే ఉంటుంది. పొజిషన్స్ పెట్టుకుంటారు, ఓపెన్ పొజిషన్స్ పెట్టుకుంటారు. అది నార్మల్. అది జరిగితే ఓకే, మార్కెట్ ఓకే అనుకోవటమే. అది జరగకుండా ఫ్రైడే సెల్లింగ్ వస్తే మాత్రం, అంటే ఇప్పటి వరకు షార్ట్ కవరింగ్ చేసి అలసిపోయి ఉన్నారు కదా, బోల్డ్ అంతా లాసెస్ కూడా కొంతమందికి అయితే. అంటే ఇప్పుడు ఆ ఎఫ్ఐఐస్ లాంటి వాళ్ళు సేఫ్ గేమ్ ఆడతారు, అదర్స్ లాసెస్ కూడా గట్టిగా బుక్ చేసి ఉండాలి కదా. లాస్ట్ 3-4 డేస్ నుంచి పెరుగుతూనే ఉందంటే అర్థం ఏంటి? బోల్డ్ అంత షార్ట్ ఉందన్నమాట. ఆ షార్ట్ కవర్ అయిపోయింది. యాక్చువల్గా నేను అనుకున్నది, మనం అనుకున్నట్లు అవ్వవు కదా. నేను ఏమనుకున్నానంటే నిన్న కొద్దిగా కవర్ చేశారు, కొన్నారు కదా, కాబట్టి ఈరోజు షార్ట్ కవరింగ్ అవసరం ఉండదు, మెయింటైన్ చేస్తారు లేదా పడేస్తారు అనుకున్నా. పడేసే పరిస్థితి లేదు. దెర్ ఈజ్ బయింగ్, సస్టైన్డ్ బయింగ్. ఈరోజు కొద్దిగా తగ్గిన తర్వాత మళ్ళీ రికవర్ అయింది. అంటే దీన్ని బట్టి ఏంటంటే చాలా స్ట్రాంగ్గా బోల్డ్ అంత షార్ట్ ఉంది పొజిషను, ఆ షార్ట్ కవరింగ్ అయ్యింది. మరి రేపటి నుంచి ఫ్రెష్ సెటిల్మెంట్ స్టార్ట్ అవుతున్నది, జూలై సెటిల్మెంటు. కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. 24,000 అయితే వచ్చేసింది, నిఫ్టీ వచ్చింది, కానీ బ్రాడ్ బేస్డ్ మార్కెట్లో ఏం గ్రోత్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ చూస్తుంటే చాలా షేర్లు రెడ్లో ఉన్నాయి. మీ పోర్ట్ఫోలియోలు కూడా అలా ఉండుండొచ్చు. చాలా షేర్లు రెడ్లో ఉన్నాయి. అంటే ఇండివిజువల్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్లో పెద్దగా బయింగ్ రాలా, ఏవో సెలెక్టివ్గా పెరిగినాయి అంతే. కానీ నిఫ్టీ యాజ్ ఎ హోల్ పెరిగింది. బ్యాంక్ నిఫ్టీ కూడా పెరిగింది. అఫ్కోర్స్ బ్యాంక్ నిఫ్టీ ఇంతకుముందు బాగా పెరిగింది కదా, బ్యాంక్ నిఫ్టీ 53,000కి వచ్చేసింది కదా. సో ఇది ఇక్కడున్న ఈ నేపథ్యంలో రేపు సెటిల్మెంట్ స్టార్ట్ అవుతుంది ఫ్రెష్గా. ఎలా ఉంటుందనేది ఎంతో ఉత్కంఠభరితమైనటువంటి సిచ్యువేషనే. ఎందుకంటే ఇవాళ కవర్ చేసేసుకున్నారు, షార్ట్ కవరింగ్ వచ్చేసింది అంటే రేపు ఫ్రెష్గా బయింగ్కి వెళ్తారా, లేకపోతే రేపటి నుంచి మొదలు పెడతారా అమ్మటం? అయితే ఎఫ్ఐఐస్ మాత్రం భయపడిపోయారులేండి. ఇప్పుడు వాళ్ళు అమ్మినా కానీ మార్కెట్ని పడేసి కవర్ చేసుకునే పరిస్థితి లేవు. వాళ్ళ చేయి దాటిపోయింది మార్కెట్, ఇండియన్ మార్కెట్. వాళ్ళు ఇండియన్ మార్కెట్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన పొజిషన్లో లేరు. దే ఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు ఇన్ఫ్లుయెన్స్ ది ఇండియన్ మార్కెట్.
ఎందుకంటే ఇండియన్ మార్కెట్లో లిక్విడిటీ చాలా ఎక్కువ ఉంది. సో మచ్ ఆఫ్ మనీ ఈస్ చేంజింగ్. మన దగ్గరే, మన వాళ్ళ దగ్గరే బోల్డ్ అంత డబ్బు ఉంది. డిఐఎస్ దగ్గరికి బోల్డ్ అంత డబ్బు వస్తున్నది. సిప్ మోడ్లో ఇన్వెస్ట్మెంట్కి బోల్డ్ అంతమంది సిప్ మోడ్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అంటే బెస్ట్ ఇన్వెస్ట్మెంటు ఏంటి అంటే స్టాక్ మార్కెట్, ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్ అనే ఇదే అనే రకమైనటువంటి అవేర్నెస్ అలాంటిది వచ్చింది. అది అవేర్నెస్సే, భ్రమ కాదు. నిజానికి స్టాక్ మార్కెటే కదా బెస్ట్ ఇన్వెస్ట్మెంటు ఫర్ ఎ గ్రోయింగ్ ఎకానమీ లైక్ ఇండియా. సో ఈ విధంగా చూసినట్లయితే ఎఫ్ఐఐస్ కొద్దిగా అంత అగ్రెసివ్గా వెళ్ళలేకపోవచ్చు. అందువని చూద్దాం, మనం గెస్ చేయటమే కదా ఇదంతా. నేను గెస్ చేసాము, అయిందా? అవ్వలేదు కదా. 24,000 దగ్గర భయంకరంగా ఉంది. బోల్డ్ అన్ని కాల్స్ అమ్మున్నారు. ఆయన కొట్టిపారేసింది, ఏదో బుల్డోజర్ కొట్టిపారేసినట్టు కొట్టిపారేశారు. 24,000 కొట్టిపారేసేసి ముందుకు వెళ్ళిపోయారు. చాలా డిస్ప్రపోర్షనేట్గా ఉంది. బోల్డ్ అంతా 5 లక్షల ఏదో అట్లాగా కాంట్రాక్ట్లు ఉన్నాయి నేను చూసినప్పుడు. ఏది 24,000 దగ్గర 24,000 క్రాస్ చేయటం ఇంపాసిబులే ఆల్మోస్ట్ అనిపించింది. కానీ బుల్డోజర్ కొట్టినట్టు కొట్టిపారేస్తారు కదా, అంటే అంత షార్ట్ కవరింగ్ ఉందన్నమాట. ఇట్స్ గుడ్. సో రేపు చూడాల్సిందే వెండి తెరపై. మరి నిఫ్టీ 50 స్టాక్స్ పెరుగుతూనే ఉన్నాయి. ఎల్టీఐ, మైంట్రీ, అల్ట్రాటెక్ సిమెంటు, మరి ఇండియా సిమెంట్స్ అదేదో ఉంది కదా, స్టోరీ ఉంది కదా, పెరిగినాయి. బట్ ఏం పెరిగినా నిఫ్టీ 50 స్టాక్స్లోనే కనబడుతున్నది పెరుగుదల, మిగిలిన స్టాక్స్లో లేదు. అది వస్తుందా, ఎప్పుడు వస్తుంది ఎలా అనేది మనం చూడాలి. మాన్సూన్ అయితే నార్త్లోకి ప్రవేశించేస్తున్నది, ఆల్మోస్ట్ ఎర్లీగానే ప్రవేశిస్తున్నది, టైమ్లీ ప్రవేశిస్తున్నదని న్యూస్ వస్తున్నది. ఇట్స్ ఏ చియర్ఫుల్ గుడ్ న్యూసే. లెట్ us see. అయితే ఎక్స్పెక్టేషను ఏంటి నెక్స్ట్, వాట్ నెక్స్ట్? ఇప్పుడు నిఫ్టీ 24,000 దగ్గర ఉంది. తర్వాత 53,000 దగ్గర బ్యాంక్ నిఫ్టీ ఉంది. ఇది నిఫ్టీ, ఇది బ్యాంక్ నిఫ్టీ. మరి వాలటైలిటీ ఇండెక్స్ విక్స్ 14+ ఉంది, 14 చిల్లర ఉంది. ఇక్కడి నుంచి 25,000కి వెళుతుందా అంటే వెళ్ళదనేం కాదు, ఎంత టైంలో వెళుతుంది అన్నది చాలా ఇంపార్టెంట్. అది మెజరబుల్ కాదు, వీ కాంట్ మెజర్ ఇట్. తొందరగానే వెళ్ళిపోవచ్చు, లేకపోతే ఎక్కువ టైం పట్టవచ్చు, అది వదిలేయండి. అట్లాంటి ఊహాగానాలు, గెస్సింగ్లు వద్దు మనకి. అయితే 24,000 దగ్గర ఇక్కడి నుంచి వరుస పెట్టేసి 24,300, 400 అని కొంతమంది అంటున్నారు. ఎందుకు 2 సెషన్స్ చాలు 24, 400, 500కి వెళ్ళిపోవటానికి. కానీ ఫ్రెష్ సెటిల్మెంట్ స్టార్ట్ అవుతుంది కదా, ఫ్రెష్ సెటిల్మెంట్ బయింగ్లో వస్తుందా, లేకపోతే ఇప్పటి వరకు షార్ట్ సెల్లింగ్ చేసి ఇదైపోయి కవర్ చేసుకున్న వాళ్ళు మళ్ళీ తిరిగి విజృంభిస్తారా? సో విజృంభిస్తే సెల్లింగ్ వస్తుంది కదా. సో సెల్లింగ్ రావడానికి అంటే కరెక్షన్ రావడానికి 24,100, 150 లెవెల్కో వెళ్ళనిచ్చి, ఇది పెరగనిచ్చి, ఇంకా ఏదో కొన్నివ్వండి అని చెప్పి కొననిచ్చి, ఫ్రైడే కొననిచ్చి మండే నుంచి ఉతికి ఆరేయచ్చు, మొదలు పెట్టచ్చు. లేదో ఫ్రైడే నుంచే మొదలు పెట్టచ్చు. మొత్తానికి ఏంటంటే కరెక్షను ఎక్స్పెక్ట్ చేయొచ్చు పాజిటివ్గా. అయితే మేజర్ కరెక్షన్ ఉండటానికి అవకాశం లేదు, చిన్న కరెక్షన్సే 300, 400, 500 పాయింట్స్ అట్లాంటి కరెక్షను ఉండటానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ స్టేజ్లో ట్రేడింగ్ చేసేవాళ్ళు కూడా లాంగ్ పొజిషన్స్ ఫ్రెష్గా క్రియేట్ చేయటం అడ్వైజబుల్ కాదని అనిపిస్తున్నది నాకు. అలానే షార్ట్ సెల్లింగ్ చేయమని కాదు. షార్ట్ సెల్లింగ్ ఎప్పుడు చేయాలంటే అది క్లియర్గా కనబడుతున్నప్పుడు, ఎస్ ఇది సెల్ మోడ్లోకి వచ్చింది అన్నప్పుడు. సెల్ సిగ్నల్ రాలేదు కాబట్టి షార్ట్ సెల్లింగ్ నాట్ అడ్వైజబుల్ ఎట్ ఆల్. ఎట్ ది సేమ్ టైం బయింగ్ కూడా అవాయిడ్ చేయటం, ఫ్రెష్ బయింగ్, లాంగ్ పొజిషన్స్ అవాయిడ్ చేయటం మంచిది. ఇది నా అభిప్రాయం, బోత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. తర్వాత ఈ స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్లు పెరగటం లేదు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలానే పెరగటం లేదు కాబట్టి గబుక్కుని అమ్మేసుకుని బయటకు వచ్చేద్దామంటే అట్లాంటి పరిస్థితి ఏం లేదు. అలా కంగారు పడవలసిన అవసరం లేదు, భయపడవలసిన అవసరం అంతకన్నా లేదు. మార్కెట్లు బుల్లిష్గానే ఉన్నాయి, సజావుగానే ఉంది.
గవర్నమెంట్ చక్కగా ఫామ్ అయింది. తర్వాత గవర్నమెంట్లో ఉన్నటువంటి పాత వాళ్ళు చాలా వరకు మెయిన్ పోస్టులన్నీ కూడా పాత వాళ్ళే నిర్వహిస్తున్నారు. కాబట్టి ఐ డోంట్ సీ ఎనీ థ్రెట్ టు ది మార్కెట్. అయితే ఒడిదుడుకులు ప్లస్లు మైనస్లు ఉంటాయి కదా, వాటికి ప్రిపేర్ అయిపోవాలి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు ఎలా ఉంటుందనేది చూడాలి. కరెక్షన్ రేపు వస్తుందా లేకపోతే నెక్స్ట్ వీక్ వస్తుందా అది చూడాలి. అంతేగాని 25,000కి నెక్స్ట్ మంత్ వచ్చేస్తుంది, జూలైలో 25కి వచ్చేస్తుంది, 25,000కి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంకా అది చెప్తుంటారు, నెక్స్ట్ 25,000 అని యూట్యూబ్ వాటిల్లో మొదలు పెట్టేస్తారు ఇంకా. బట్ వీ షుడ్ బి కాషస్. అంటే ఆప్టిమిజం తప్పులేదు, కానీ కొద్దిగా మరీ ఓవర్ ఆప్టిమిజం కూడా మంచిది కాదు. లెట్ us see. ఓకే అండి, ఆల్ ద బెస్ట్, గుడ్ నైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.